వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. బిగ్ బాస్ 10 అగ్ని పరీక్ష 2 కైతే విజయనగరం అబ్బాయి వెళ్ళడానికి రెడీగా ఉన్నాడు. ఆ అబ్బాయి అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు అతని మాటల్లోనే అడిగి తెలుసుకుందాం రండి. ఏం చదువుకుంటున్నావు? నేను ఇంటర్ చదివి మధ్యలో ప్రాబ్లమ్స్ బట్టి ఇంటర్ ఆఫ్ చేయాల్సి వచ్చింది. అయితే చదువు ఆపేసిన తర్వాత ఏం చేస్తున్నావు? ఖాళీగా ఉన్నావా, ఇంకేమైనా వర్క్ చేస్తున్నావా? లేదు, మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నాను నేను. అంటే యంగ్స్టర్స్ కూడా మున్సిపాలిటీ వర్క్ చేస్తున్నారు అంటే ఈ రోజుల్లో చాలా గ్రేట్ అన్నమాట. మరి మనకున్న ప్రాబ్లమ్స్ బట్టి మరి తప్పదు, మా తరతరాలుగా ఇదే పని వస్తుంది. సో అదే అలవాటు అయిపోయి వాళ్ళనే చూసి మనం కూడా ఈ పనే చేయాల్సి వచ్చింది. అంటే లైక్ అంటే కూలీ లాగా వెళ్తున్నారా లేకపోతే జాబ్? నేనైతే కూలీ, వేరే వాళ్ళ పనికి నేను కూలీగా వెళ్తున్నాను ఇంట్లో ప్రాబ్లమ్స్ బట్టి. ఇంటర్ చదువుకున్నావు కదా, ఇంటర్ తో ఇంకేమైనా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా, అది అలా ట్రై చేయలేదా? ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వలేదు ఏమైనా సరే. అదైతే వర్కౌట్ అయితే బిగ్ బాస్ షోకి అగ్ని పరీక్షకి వెళ్ళాలని అసలు ఎందుకు అనుకున్నావు? నేను చెప్పాను కదా, కమ్యూనిటీకి ఒక మంచి పేరు తేవాలి, నెక్స్ట్ నా వల్ల మంచి పేరు రావాలనుకుని నేను బిగ్ బాస్ షోకి వెళ్తున్నాను. అంటే డబ్బు కోసం అయితే కాదు? డబ్బు కోసం కాదండి. డబ్బు కోసం అంటే డబ్బుని ఈరోజు ఇక్కడ కనిపించిన ఎవరో ఒకరు తీసుకొని వెళ్ళిపోయే రోజులు ఇది. కాకపోతే ఒక గుర్తింపుతో సాధించాలన్న ఆశ నాది. అయితే గుర్తింపు, గౌరవం అందరూ అవమానిస్తున్నారా బయటకు వెళ్తుంటే ఈ పని చేస్తున్నావు అని? అందరూ కాదు, కొందరు. అంటే మమ్మల్ని చూస్తే దూరం పెట్టడం, నెక్స్ట్ ఎండలోని కష్టపడి దాహం కోసం వాటర్ కోసం వెళ్తే వాటర్ ఒక పనికిరాని డొక్కులతో నింపడం, కొందరు అది కూడా ఇవ్వరు. సో నీకు అయితే ఒక ప్రత్యేక గుర్తింపు బిగ్ బాస్ షో ద్వారా తెచ్చుకోవాలి నాకు అని నువ్వు ఒక లక్ష్యంగా పెట్టుకొని వెళ్తున్నావు. ఓకేనా? అయితే విజయనగరం అబ్బాయిగా అయితే నువ్వు గెలుస్తావని, నువ్వు ఎంటర్ అయ్యి మన విజయనగరానికి, మన ఊరికి మంచి పేరు తీసుకొస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్.